నాయకత్వం వర్ధిల్లాలి పెంచలి గారి నాయకత్వం వర్ధిల్లాలి పెంచలి గారి నాయకత్వం వర్ధిల్లాలి పెంచలి గారి నాయకత్వం. నా పేరు కల్లూరు పెంచలయ్య యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బాపట్ల కలెక్టరేట్ ఎదుట ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 లక్షల పైచిలకు జనాభా యానాదులు ఉన్నారో, ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి 34 తెగల గిరిజన జాతుల్లో ఏదైతే అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు, అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు అయినప్పటికీ నేటికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది. అయితే మేము యానాదులుగా ఇప్పటికీ అన్ని విధాల వెనుకబడినటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జాతుల కంటే గిరిజన ఉపతెగల్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి తెగ యానాదులు, అలాగే అభివృద్ధిలో వెనుకబడినటువంటి తెగ యానాదులు అని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే గిరిజనులకు సంబంధించి విద్యపరంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే గిరిజన తెగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఏదైతే గిరిజన తెగల్లో ఉండేటువంటి అభివృద్ధి చెందినటువంటి జాతులు తన్నుకొని పోతా ఉన్నాయి. మరి ఇప్పటికీ వెనుకబడి ఉన్నటువంటి యానాదులకు తీవ్రమైనటువంటి వ్యత్యాసము, తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి ఏదైతే యానాదులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అనేక విషయాలను పరిశీలించాం. ఏదైతే విద్య విషయంలో యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ఏదైతే కాంపిటేటివ్ పరీక్షలు అన్నింటిలో కూడా యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే అభివృద్ధి చెందినటువంటి గిరిజన తెగల్లో ఉన్నటువంటి ఇతర జాతులు యానాదుల యొక్క రిజర్వేషన్లని లబ్ధి పొందుతూ తన్నుకొని పోతూ ఉన్నారు. యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఏదైతే రాజ్యాంగ ఫలాలు అన్ని జాతులకు సమంగా అందినప్పుడు మాత్రమే ఆయా జాతులు అభివృద్ధి చెందుతాయని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ మేరకు ఏదైతే రాజ్యాంగ ఫలాలు ఏదైతే గిరిజనుల్లోనే కొన్ని తెగలకు, కొన్ని జాతులకు పరిమితం కాకుండా అన్ని జాతులకు జనాభా ప్రాతిపదికన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే జనాభా ప్రాతిపదికన ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, యానాదులకు సంబంధించి రాజకీయంగా అన్యాయం జరుగుతూ ఉంది, విద్యా సంస్థల కేటాయింపులు అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, పదోన్నతులు అన్యాయం జరుగుతుంది, చివరకు నిధుల విడుదల కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే గిరిజన జనాభాలో యానాదులు 30% మంది ఉన్నారు. ఆ మేరకు గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ 4,500 కోట్లు. ఆ మేరకు దాదాపు 1,200 కోట్లు యానాదుల కోసం ప్రభుత్వం కేటాయించాలి. కనీసం 12 కోట్లు కూడా కేటాయించట్లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క అసమానతలు పోవాలంటే గిరిజన జాతుల్లో ఉండేటువంటి అన్ని జాతులకు న్యాయం జరగాలంటే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్టీ వర్గీకరణ కూడా యానాదులకు అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. త్వరలో ఏదైతే విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఏదైతే ప్రభుత్వము ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేసే వరకు కూడా మా యొక్క ఉద్యమం, మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్గీకరణ వెంటనే, ఎస్టీ వర్గీకరణ వెంటనే, ఎస్టీ వర్గీకరణ వెంటనే, ఎస్టీ వర్గీకరణ వెంటనే.